హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టర్ గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈరోజు మనం 60వ దశకానికి చేరుకున్నాం. 60వ దశకంలో ఉండే అంశం గోపికా వస్త్రాపహరణం అనే అంశాన్ని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. భాగవతంలో ఉన్న విషయాన్ని చెప్తున్నారు. భాగవతంలో మనకి ఏమని చూసుకుని వెళ్తాం. భాగవతంలో హేమంత ఋతువు అయిపోయింది. మార్గశీర్ష మాసంలో మొదటి రోజు శుక్లపక్షంలో పాడ్యమి నాడు ఆ వృందావనంలో ఉండే ఆడపడుచులంతా కూడా, గోపికలందరూ కూడా యమునా నదికి స్నానానికి వెళ్ళి ఒడ్డున ఇసుకతో పార్వతీదేవి యొక్క బొమ్మను తయారు చేసి పుష్ప గంధ ధూప దీప నైవేద్యాలు సమర్పించి వాళ్ళు ఆ పార్వతీదేవిని అడుగుతున్నారు, అమ్మా భగవతి, మేము నిన్ను ఈనాడు పూజించి నమస్కరిస్తున్నాము, మాకందరికీ దయతో శీఘ్రంగా శ్రీకృష్ణుడు భక్తుగా కావాలి అడిగారు. వాళ్ళ కోరిక ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మే తమకు భర్తగా కావాలని అడిగారు. మనం ఇక్కడ గ్రహించాల్సింది, గోపికలు ఎవరో ఒకరు అడిగారంటే అర్థం ఉంది. అసలు సవతి పోరు ఎవరు ఒప్పుకోరుగా, స్త్రీలు అసలు ఎవరు ఒప్పుకోరు. ఒక భర్త ఉండి ఆ భర్తకు ఇంకో భార్య ఉంది అంటేనే తట్టుకోలేదు. అటువంటిది గోపికలు అందరూ కలిసి ఒకరినే భర్తగా అడుగుతున్నారు అంటే అర్థమైంది. ఆ భర్త అంటే భరించేవాడు. ఆ భరించేవాడు ఎవరు? భగవంతుడు. మనలో కూర్చుని ఆత్మస్వరూపంగా కూర్చొని మనల్ని మరించేవాడు భగవంతుడే. అదే మనకు భగవద్గీతలో చెప్పిన విషయం. అదే వీళ్ళు అడుగుతున్నారు. భగవద్గీతలో సారాంశమైన దాన్ని ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు స్వామిని. అమ్మవారిని పెట్టి పూజ చేస్తూ అడుగుతున్నారు, అమ్మ మాకు ఆయన పతి చేయవమ్మా అని చెప్పి అడిగారు. అడిగి అప్పుడు వాడు అట్లా 30 రోజులు వ్రతం చేశారట అమ్మవారి కోసం. అమ్మవారికి ప్రతిరోజు వచ్చి వాళ్ళందరూ సామూహికంగా వచ్చి అక్కడ యమునా నదిలో స్నానం చేసి ఆ నది ఒడ్డునే ఇసుకతో అమ్మవారి యొక్క విగ్రహం తయారు చేసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించి నమిత నిష్ఠతో పూజలు చేశారట. పూజలు చేసి చివరికి ఏం చేశారు, 31వ రోజు వాళ్ళంతా కూడా పొద్దున్న నిద్రలేంచి గోపికలందరూ ఒకరినొకరు రెండు ప్రియంగా పేర్లు బట్టి పిలుచుకుంటూ శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ పాటలు పాడుతూ ఎవరిని పూజ్యుడైపోతున్నారు, ఎవరిని స్తోత్రం చేస్తున్నారు. పూజ్యుడని పోయేదేమో కాత్యాయని దేవిని, మనసులో పూజ చేసేదేమో తలుచుకునేదేమో శ్రీకృష్ణ పరమాత్మని. పాటలు పాడుతూ బరువైన చరువుగలను సన్న నడువులు అల్లాడుతూ ఉండగా గజగమనంతో ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని యమునా నది ఒడ్డుకు చేరుకున్నారు. చేరుకొని అక్కడ గోపికలు ఒక ఏకాంత ప్రదేశంలో తాము కట్టుకున్న బట్టలన్నీ విడిచిపెట్టి మనసులో ఏ సంకోచం లేకుండా స్నానానికి చేయడం కోసంగా నీళ్ళలోకి దిగేసి ఆ గోపికలు శ్రీకృష్ణుని గురించి గానం చేస్తూ వినోదంగా ఇచ్చానుసారంగా జల విహారాలు చేశారట. చేసినప్పుడు దూరంగా ఉన్న శ్రీకృష్ణుడికి గోపికలు చేసి ఈ పని తెలిసిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, తన స్నేహితులందరిని పిలుచుకొని ఆ ప్రాంతానికి వచ్చేసి మెల్లమెల్లగా ఆయన వాడు వచ్చే స్నేహితులు ఒక దగ్గర ఉండమని చెప్పి ఈయన మెల్లమెల్లగా పొదల చాటులోంచి వెళ్ళి ఆ నదీ తీరంలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి గోపికల వస్త్రాలను అపహరించి యమునా నది కెరటాల మీద నుండి వచ్చే చల్లగాలికి అతనికి హాయి కలిగిస్తూ ఉండగా ఏనుగులాగా విలాసంగా నడుచుకుంటూ సమీపంలో ఉన్న కడిమి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు వృక్ష జన్మ ఎత్తినందుకు ధన్యమైపోయింది ఆయన ఎక్కేసరికి. అటువంటి నిన్నేమో పిల్లలకు కూడా ధన్యమైపోయింది, ఈరోజు ఆ చెట్టు ధన్యమైపోయింది. ఆ విధంగా అయిన తర్వాత మా వస్త్రాలు అపహరించవద్దు, మా అభిమానాన్ని పాడు చేయవద్దు అని చెప్పి, మా మనసులో అపహరించావు, మళ్ళీ ఎందుకు మా వస్త్రాలు అపహరిస్తావని చెప్పి ఆ గోపికలంతా అడిగితే వాడు ఇంకా చాలా స్తోత్రం చేశారు. ఏమయ్యా, నువ్వు ఇన్ని అవతారాలు ఎత్తి అన్నిట్లో నువ్వు బాగా చక్కగా ప్రవర్తించావు, నీ వంశం అటువంటి వంశం అభివృద్ధి చెందుగాక అని చెప్పారు. అంటే అన్ని జన్మల్లోనూ నీ ఉన్న వంశాన్ని అభివృద్ధి చెందుగాక అని చెప్పి వాడు స్తోత్రం చేసి మాకు మా మానవులని అభిమానాన్ని కాపాడవయ్యా అని చెప్పి బట్టలు మాకు ఇవ్వని చెప్పి ప్రతి విధాలుగా ప్రార్థిస్తే ఆయన ఇంకా బాగా ముందు మామూలుగా అడిగారు. తర్వాత ఆయన బెదిరిస్తున్నారు. ఏమని, నువ్వేమన్నా రాజ్యానికి రాజువా, ఆ నంద మహారాజు కదా, ఆయన పోయి చెప్తాను నీ గురించి, నీ ఆగడాన్ని చెప్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ముందేమో చాలా చక్కగా అడిగాడు. అప్పుడు అవన్నీ విని ముసిముసి నవ్వుకొని కృష్ణ పరమాత్మ తన సావాసం గంట చేతులు కలిపి చిత్రంగా నవ్వుతూ ఇలా అన్నాడు, రాజుల్లో ప్రవర్తించవలసిన తీరు ఇదేనా? కేవలం నన్ను నిందిస్తున్నారు కానీ మీ తప్పు తెలుసుకోండి. ముందు ఏది తప్పు?
నీటిలో మీరు బట్టలు లేకుండా స్నానం చేయవచ్చా? ఇంత నిష్టగా వ్రతం చేస్తున్నారు. వ్రతం నియమం ఏంది? వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. కాబట్టి మీరు వ్రతభంగం చేసే రకంగా స్నానం చేస్తున్నారు. మీ సంగతి ఏంది? నన్ను అంటున్నారు కానీ అని అడిగాడు. అందుకనే మీ బట్టలు అపహరించాను. కాబట్టి మీరు చేసింది తప్పు. చీరలు ఎత్తుకొని పోవడం లాంటి తప్పుడు పనులు దయమాలను వాళ్ళు చేస్తారా అని మళ్ళీ వాళ్ళు అడిగారు. దయ లేకుండా ఇలా చేస్తారా? ఒక నిజమే మేము తప్పే చేశాం, మనం ఇలా చేయొచ్చా అని వాళ్ళు అడిగారు. ఇలాగా వాళ్ళు వాదన చేసుకుంటుంటే అప్పుడు కృష్ణుని ఇంకా ప్రాధాయపడ్డారు. వాళ్ళు అర్థమైపోయింది వాళ్ళకి, వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళు మమ్మల్ని క్షమించమని చెప్పి మా మానదానాన్ని కాపాడమని చెప్పేసి మా వస్త్రాలు మాకు ఇవ్వయ్యా అంటే అప్పుడు ఆయన నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీరు నా ఇంటిలో సేవ చేస్తూ నా అనుతి ప్రకారం నడుచుకుంటామంటే మీ కోకలు మీకు ఇస్తానన్నాడు. ఆయన ఇల్లు ఏంది అంటే వాళ్ళ హృదయమే ఆయన ఇల్లు. కాబట్టి మీరు అక్కడ దాస్యం చేస్తారంటే మీకు అట్టే మీ కోకలు మీకు ఇస్తా అన్నాడు. అనగానే వాళ్ళు చలికి వణికిపోతూ తట్టుకోలేక అప్పుడు వాడు సరే ఇస్తామని చెప్పారు. వాళ్ళంతా బయటకు వచ్చారట. బయటకు వచ్చి అప్పుడేం చెప్తున్నాడు, మీరు అలాగే వస్త్రాలు లేకుండా బయటికి రావాలి, వచ్చి నా దగ్గరకు వచ్చి తీసుకోవాలని చెప్పాడు పైన. అనగానే వాడు అలాగే నడుచుకుంటూ ముందుకు వచ్చి అది కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క ఒక అర్థం చేసుకొని వాళ్ళు చేతులు జోడించి నమస్కరిస్తూ ఆయన దగ్గరికి వచ్చేసారు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీకు సిగ్గెందుకు? చిన్నప్పటి నుండి మీలో ఒకటిగా పెరిగిన వాడిని నేను. చూడండి, రహస్యాలు ఉన్నాయా మీ దగ్గర? మీరు కాత్యాయని వ్రతదీక్ష పూని దిగరంబరంగా యమునా నదిలో స్నానం చేస్తున్నారు. ఇది నియమం తప్పడం కదా? దేవి విషయం అపరాధం చేయడం తగదు కదా? ఇలాగా అపమార్గంలో నోములు నోచేవారు ఎక్కడైనా ఉంటారా? మీకు వ్రతఫలం దక్కాలని మీరు అనుకుంటే మీ 2 చేతులు ఎత్తి నాకు నమస్కరించండి అన్నాడు. అప్పుడు వాళ్ళు సిగ్గుని వదిలిపెట్టి అప్పుడు వాళ్ళు చేతులు జోడించి నమస్కరించారు. ఏ నోములు నోచేవారు ఏ పరమాత్మను ధ్యానం చేస్తే చాలో వ్రతాలు ఆటంకాలన్నీ తొలగిపోతాయో అటువంటి శ్రీకృష్ణుని గోపికలు చూశారు. కట్టుబట్టలు విడిచి దిగంబరంగా స్నానం చేయడం తమ తప్పే అని తెలుసుకొని తమ చేతులు ఎత్తి నుదుట చేర్చి అందరూ శ్రీకృష్ణుడికి నమస్కారం చేశారు. శ్రీకృష్ణుడు దయగలవాడై భక్తులను రక్షించే స్వభావం గలవాడై చలికి గజగజ వణికిపోతున్న వాడిని పశ్చాత్తాపంతో చేతులెత్తిన గోపికలకు వస్త్రాలు ఇచ్చేశాడు. కోకలు దొంగిలిస్తే దొంగిలించాడు, సిగ్గులు పోగొడితే పోగొట్టాడు, వేళాకోళం చేస్తే చేశాడు గాని మన వ్రతానికి లోపం రానికుండా చేశాడని చెప్పి వాడు సంతోషించారు. అప్పుడు వాడు శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేశారట. ఈ విధంగా చీరలు ఇవ్వగానే గాఢమైన అనురాగంతో కలతపడక రెప్పవేయక చూస్తూ ఉండగా నేర్పరి అయిన శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్లి ఈ రీతిగా అన్నాడు, మంచి గుణములకుల గోపికలారా, మీరు సిగ్గు వల్ల చెప్పలేకపోతున్నారు గాని మీ మనసులో గుట్టు రట్టు అయిపోయింది. మీ మనసులో ఏమన్నా అదేవిధ నన్నే కదా భర్తగా కోరుకో మీరు చేస్తున్నారు ఈ వ్రతం. నన్ను మగనిగా పొందడం కోసం ఈ కాత్యాయని వ్రతం చేస్తున్నారు. నా అనుగ్రహం వల్ల మీ నోము పడుతుంది. నన్ను సేవించిన వారికి మోక్షమే సిద్ధిస్తుంది. ఇక మీ కోరిక తీరకుండా పోతుందా? ఖచ్చితంగా తీరుతుంది. కాబట్టి రాత్రుల్లో నా కలయిక లభిస్తుంది. రాబో కాలంలో నా మాటలు నమ్మి మీరు ఇళ్లకు వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు ఆయన్ని వదలలేక విరహంతో వెళ్ళిపోయారట తమ గృహాలకి ఆ గోపికలు. ఇది ఈ వస్త్రాపహరణం అనేది భాగవతంలో ఉన్న అంశం. దాన్నే మనకు నారాయణ భట్టు గారు కూడా ఈ యొక్క దశకంలో అద్భుతంగా మనకు దృశ్య కావ్యంగా చూపిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యమైన విషయం, కృష్ణ పరమాత్మ చాలా చిన్న పిల్లవాడు, 6 ఏళ్ల పిల్లవాడు. వాళ్ళు ఆ స్త్రీలు వ్రతం చేసేవాళ్ళు ఎవరు? 16 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు. మరి వాళ్ళు ఆయనకి వీళ్లకు ఏమి పొంతనుంది? అక్కడ పొంతన ఏం లేదు. ఏమన్నా మీసాలు వచ్చి గడ్డాలు వచ్చి పెద్దవాడైన వాడు కాదు, మంచి యువకుడు కాదు, ఆ పసిబిడ్డ లాగున్నాడు. 6 ఏళ్ల బాలుడు ఎక్కడా, 16 ఏళ్ల పడుసులు ఎక్కడా? అంటే ఇక్కడ మనకు చెప్తున్న సారాంశం ఏంటి? వాళ్ళల్లో ఉన్న దేహభ్రాంతిని, మాయా అనే ఒక దేహభ్రాంతిని తొలగించి వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆయన. ఏ విధంగా అయితే రమణ మహర్షి జ్ఞానం పొంది తన వస్త్రాలను ఏ విధంగా లేకుండా తిరిగాడో, కేవలం ఇతరుల కోసమే గోచి పెట్టుకొని తిరిగాడు ఆయన. అంత జ్ఞాన సిద్ధి. అంటే అజ్ఞాన చక్రం దాకా వచ్చిన వాళ్ళకి ఆ జ్ఞాన సిద్ధి వస్తుంది. ఆ విధంగా వచ్చారని చెప్పడాని కోసంగా మనకు ఈ యొక్క దశకంలో భాగవతంలో ఉన్న విషయం కూడా అదే.
దాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంతే తప్ప తుచ్చమైన శారీరకమైన ప్రేమ అనే పేరుతో ఉండేది కాదు. ఆ ప్రేమ అనిర్వచనమైంది, అలౌకికమైంది, మాధుర్యమైంది వాళ్ళ ప్రేమ. ఎవరిది? కృష్ణ పరమాత్మ మీద ఉన్న, గోపికల మీద ఉన్న ప్రేమ అటువంటిది. దాన్ని వర్ణిస్తున్నారు భాగవతంలో. అదే విషయాన్ని ఇక్కడ మనకు వర్ణిస్తున్నారు. ఏం చెప్తా చూద్దాం. మదనాతురచేత సోన్వహం భవదంగ్రిద్వయదాస్య కామ్యయా యమునా తటిసీం నిసైకతీం తరళాక్షో గిరిజాం సమార్చిచన్. మదనాతుర చేతసో, ఆ మన్మధుడి యొక్క బాధ కలిగినటువంటి మదన తాపం, ఆ మనసులో తాపం కలిగిందట. ఎవరికి? తరళాక్షోహో. తరళాక్షో అంటే మంచి అందమైన కదులుతున్న కళ్ళు గలవాళ్ళు ఆ గోపికలు. అలాంటి ఆ గోపికలకి వాళ్ళకి మన్మథ బాణం తగిందట. ఆ మన్మథ బాణం ఎటువంటిది? ప్రపంచ విషయం మీద కాదు, పరమాత్మ మీద కలిగిందట. అది కలగడం చాలా అదృష్టం. అలాంటిది కలిగింది వాళ్ళకి. కలిగి భవదంగ్రి ద్వయ దాస్య కామ్యయ. భవదంగ్రి స్వామి, నీ యొక్క భవదంగ్రి, నీ యొక్క పద్మముల వంటి పాదాలని దాస్యంతో అర్చించాలనే కామ్యయ, ఆ కోరికతో కలిగి ఉన్నారు వాళ్ళు. ఆ గోపికలకు ఏం కోరిక కలిగింది? కృష్ణ పరమాత్మనే తమ మనసుతో నిలుపుకొని ఎల్లవేళలా నిరంతరం ఆయన్నే దాస్యంతో చేయాలి, సేవ చేయాలని ఒక కోరిక కలిగింది వాళ్ళకి. ఆ కోరిక సఫలం కావడం కోసంగా వాళ్ళు యమునా తటి సీమ్ని, ఆ యమునా నది తీరంలో సైకతీం, ఒక ఇసుక తీసుకొని దాంతో గిరిజాం, ఆ పార్వతీ అమ్మవారిని తయారు చేసుకొని ఇసుకతో తయారు చేసుకొని సమార్చిచన్, వాళ్ళు పూజ ప్రతిరోజు పూజ చేయడం మొదలు పెట్టారు. అదొక నియమంగా, వ్రతంగా పెట్టుకున్నారు. అమ్మవారికి రోజు పూజ చేయాలా? ఎందుకు పూజ చేయాలంటే తమ మనసులో ఎల్లవేళ్ళ భగవంతుడేంటి ఆ కృష్ణ పరమాత్మ ఉండాలనే కోరికతో వాళ్ళు ఆమెకు పూజ చేయడం మొదలు పెట్టారు. అదొక వ్రతంగా, దీక్షగా చేయడం మొదలు పెట్టారట వాళ్ళు. ఈ విధంగా చేస్తుంటే తవ నామ కథారతా సమం సుదృశస్త్రాతరుపాగతా నదీం ఉపహార సతైర పూజయన్ దయితో నందసుతో భవేదితి. తవ నామ కథారతాః. స్వామి, ఓ ఈయన గురువారప్ప స్తోత్రం చేస్తున్నారు, నారాయణ భట్ గారు అని చెప్తున్నారు. ఓ స్వామి, ఓ గురువారప్ప, నీ యొక్క నామం, నీ కథలు వినాలనే కుతూహలంతో రతి ఆ దాంట్లో ఉండే ఆనంద అనుభూతి కోసంగా సమం సుదృశ, మంచి చూపు గలటువంటి ఆ గోపికలందరూ కూడా త్రాతరూపాగత నది, ఈ విధంగా వాళ్ళు నీ యొక్క సమక్షాన్ని కోరుకుంటూ నీ అనురాగాన్ని పొందడం కోసంగా వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి వాళ్ళంతా కూడా ఉపాగత నది, ఆ యమునా నది తీరాన్ని చేరుకున్నారు. ఉపహార శతైర పూజయన్, ఈ విధంగా చేరిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ గిరిజ అమ్మవారిని పెట్టుకొని, పార్వతీమాత యొక్క రూపాన్ని పెట్టుకొని ఆ ధూప నైవేద్యాలు అనేక రకాల ఉపచారాలు చేస్తూ పూజలు చేస్తున్నారట. ఇంతకు ఎందుకు చేస్తున్నారట పూజ? దయతో నందసుతో భవేదితి. అమ్మ, ఓ భగవతి, నిన్ను మేము కోరుకుంటున్నాం ఏమని, అదే భాగవతం చెప్పారు కదా, భగవతి అని పిలిచారు. భగము గలది భగవతి, భగమంటే 6 లక్షణాలు గలది భగవతి. ఓ అమ్మ, నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి. ఏమనుగ్రహించాలి? దయతో, మాకు భర్తగా నందసుతో, ఆ నందుడున్నాడు కదా, ఆ నందుడి యొక్క కుమారుడు ఉన్నాడు కదా, ఆ కృష్ణుడు మాకు భర్త కావాలని చెప్పి భవేతిథి, అవుగాక, మాకు భర్తగా అవుగాక అని వాళ్ళు ప్రార్థిస్తూ అమ్మవారి నిష్టగా వాళ్ళు అనేక రకాల పూజలతో, అంటే షోడశోపచార పూజలు మొదలుకొని 64 ఉపచారాలు, అనేక రకాల ఉపచారాలు చేస్తూ ఆ యొక్క నదీ తీరంలో ప్రతిరోజు వాళ్ళు పూజ చేయడం మొదలు పెట్టేశారు ఆ యొక్క గోపికలు. ఇలా చేస్తున్నారు. ఇతి మాసముపాహిత వ్రతాః తరళాక్షిర్ అభివీక్ష్యత భవాన్ కరుణామృదులో నదీ తటం సమయాసీతదనుగ్రహేచ్ఛయా. ఇతి మాసం, ఈ విధంగా 1 రోజులు వచ్చేసారు నిష్టగా, ఎంతో శ్రద్ధా భక్తులతో అమ్మవారిని వాళ్ళు నదీ తీరంలో పెట్టుకొని పూజలు చేశారట. ఉపాహిత అంటే ఉపవాసం చేశారు వ్రతనిష్టతో. తరళాక్షి అభివీక్ష, ఈ విధంగా తరళాక్షి, మళ్ళీ అందమైన చూపులతో కదలిక ఉన్నటువంటి ఆ చూపులు, చంచలమైన కన్నులంటే ఆ యొక్క స్త్రీల యొక్క వాళ్ళ యొక్క శ్రద్ధ భక్తిని
అభివీక్ష చూసి తా భవాన్ నీకోసం వాడు చేసిన పూజ తెలుసుకున్నావు కదా స్వామి, తెలుసుకొని ఏం చేశావు? కరుణామృదులో కరుణార్ధ హృదయుడి వైపు వేసి దయా తరంగిత హృదయంతో కలిసి నదీ తటం, ఆ నది ఒడ్డున వచ్చి సమయాసీత్ వచ్చేసావు, అక్కడ చేరిపోయి తదనుగ్రహించాయ, వాళ్ళని అనుగ్రహించాలనే ఉద్దేశంతో నువ్వు కాస్త ఆ నదీ తీర ప్రాంతానికి వచ్చావు కదా స్వామి. అంటే నెల రోజులు చేశారు వ్రతం, ఎంత శ్రద్ధగా చేశారో వాళ్ళ గోపికలంతా. ఆయన భర్తగా కావాలని కోరుకుంటూ నెల రోజులు చేశారు వాళ్ళు. చేస్తే అప్పుడే ఈయన చూశాడు. పూజ చేసిందేమో ఆమెకి, ఎవరికి? గిరిజ అమ్మవారికి, కాత్యాయని అమ్మవారికి. మార్గశీర మాసంలో చేశారు పైన, అంటే విష్ణువు ఇష్టమైన మాసం. మళ్ళీ ఎవరిని మనసులో పెట్టుకొని పూజ చేశారు? కృష్ణ పరమాత్మని. కాబట్టి వీళ్ళని చూసిన వాడు అనుగ్రహించేవాడు ఆయన, కాబట్టి ఆయన వచ్చేసాడు. వచ్చి తన నియమావసితౌ నిజంబరం తటసీమనన్వయముచ్యతాస్తదా యమునా జలఖేళనాకులాః పురతస్త్వాం అవలోక్య లజ్జితాః. నియమావసితౌ, ఈ విధంగా నియమ నిష్టలతో పూజ చేస్తున్న వీళ్ళంతా 30 రోజుల కార్యక్రమం పూర్తయిపోయింది. 4 రోజులు చేశారు. ఆ గోదాదేవి చేసినట్టుగా 4 రోజులు పూజలు చేశారు. చేసేసి 31వ రోజు అంటే ఉపవాస దీక్షకు తర్వాత స్నానం చేయాలి. ఆ స్నానం చేయడం కోసంగా వీళ్ళంతా నదీ తీరానికి, యమునా నదీ తీరానికి గోపికలంతా వచ్చారట. తటిసీమని ఆ యొక్క నది ఒడ్డుకు వచ్చారు. వచ్చి ఏం చేశారు? అవముచ్య అంటే వాళ్ళు వేసుకున్న వస్త్రాలని, నిజాంబరం తమ వేసుకున్న వస్త్రాలంతా కూడా విడిచిపెట్టారు. తాస్తదా, అప్పుడు వాళ్ళు ఆ గోపికలంతా అప్పుడు యమునా జలఖేళనాకులాః, ఆ యమునా నదిలో పోయి జలక్రీడలు ఆడాలని నిర్ణయించుకున్నారట. ఆ వస్త్రాన్ని, వాడు వేసుకున్న వస్త్రాలు మొత్తం తీసి పెట్టేశారు, ఒడ్డును పెట్టారు. వాడు పోయి నదిలో దిగారు. యమునా నదిలో హాయిగా జలక్రీడలు ఆడడం మొదలు పెట్టేశారు. అది కూడా చాలా కృష్ణనామాన్ని వదిలిపెట్టకుండా ఆ జలక్రీడలు ఆడుతున్నారు వాళ్ళు. పురతః, అలాంటి సమయంలో పురతః వాళ్ళ ముందుకి త్వాం నిన్ను అవలోక్య వాళ్ళు చూశారు. చూసి ఒక్కసారిగా ఉన్నట్టుండి వచ్చాయి వాళ్ళ ముందు నిలబడేసరికి వాళ్ళేమో నదిలో ఉన్నారు, ఒడ్డు మీద వచ్చి చూశాడు. చూడంగానే అవలోక్య చూచి లజ్జితాః, సిగ్గుపడ్డారట ఆ గోపికలంతా కూడా. సిగ్గుపడి ఏమైతుంది? త్రపయానమితాననాస్వధో వనితా స్వంబరజాలమంతికే నిహితం పరిగృహ్య భూరుహో విటపం త్వం తరసాధిరూఢవాన్. త్రపయ, సిగ్గుతో, నమితానన, వాడి యొక్క తలలు వంచుకొని ఉన్నారట. నదిలో నిలబడినారు, నీళ్ళల్లో. వాళ్ళు నీళ్ళల్లో ఉన్నారు, వస్త్రాలు లేకుండా ఉన్నారు. వాళ్ళంతా ఒక సిగ్గుపడిపోయారు. ఎదురుగా వచ్చి కృష్ణ పరమాత్మ నిలబడంగానే తలలో వంచేసుకొని ఆ తర్వాత వనిత స్వంబరజాలం అంతికే నిహితం. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ స్త్రీ అంతా వదిలిపెట్టిన వస్త్రాలన్నింటినీ కూడా, వాళ్ళు ఇప్పుపెట్టిన వాళ్ళ వస్త్రాలన్నీ కూడా అంతికే నిహితం, ఆ ఒడ్డున ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా పరిగృహ్య తీసేసుకున్నాడు. తీసుకొని భూరుహో, దాని ఒడ్డున ఉన్న చెట్టు ఎక్కేసాడు. విట్టపం, ఆ చెట్టు పైన ఎక్కి చెట్టు కొమ్మలో కూర్చున్నట. తరస, వెంటనే అధిరోడవాన్, ఎక్కి కూర్చున్నావు కదా స్వామి, నువ్వు వెంటనే చేసావా పని. వాళ్ళ దగ్గరకు వచ్చావా? వాళ్ళు సిగ్గుపడుతున్నారా, తల ఉంచుకున్నారా? వాళ్ళు సిగ్గుపడి తల ఉంచుకోగానే వెంటనే ఏం చేశాడు? అక్కడ వాళ్ళ వస్త్రాలు తీసుకొని గబక్కన పరిగెత్తుకుంటూ పోయేసి ఆ చెట్టు కొమ్మలు ఎక్కి కూర్చున్నాడు. ఆ వస్త్రాలు తీసుకొని మరి ఇహ తావదుపేచ్ఛనీయతాం వసనం వహ సుదృశో యథా యథం ఇతి నర్మ మృదుస్ఫితే త్వయి భ్రువతి వ్యామోహే వధూజనైః. ఇహ, ఈ విధంగా పరమాత్మ చెప్తున్నాడు. తావద్ ఉపేచ్ఛనీయతాం, మీరు నా దగ్గరికి రండి. వస్త్రాలేమో తీసుకున్నాడు, నీళ్ళలోంచి రండి బయటికి అంటున్నాడు. వచ్చి వసనం వహ, మీ యొక్క వస్త్రాలు తీసుకుపోదు, రండి మా దగ్గరికి రండి. సుదృశో, మంచి చూపు గల మీరంతా కూడా యథాయథం, ఎవరికి సంబంధించిన వాళ్ళ వస్త్రాలను వాళ్ళు అన్ని నా దగ్గరే ఉన్నాయి, వచ్చి తీసుకోపోండి. ఆ నీళ్ళలోంచి బయటికి రండి, వచ్చి తీసుకోపోండి, గట్టి మీదకి రండి అని చెప్తున్నాడు. ఇది నర్మ మృదుస్మృతే, నర్మ గర్భంగా నవ్వుతూ ఒక మాయ నవ్వు నవ్వేశాడు. నవ్వి చిరునవ్వు నవ్వుతున్నాడు. నవ్వి త్వయి బ్రువతి, నువ్వు చెప్పావు కదా స్వామి ఈ విధంగా చెప్తే వామోహే మధూజనై, ఆ గోపికా స్త్రీ అంతా కూడా ఏం చేయాలి దిగుదు అసలు వాళ్ళకి. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఏంది ఉన్నట్టుండి
ఇట్లా వచ్చాడు, వచ్చినవాడు గమనుడకుండా తమ వస్త్రాలను తీసుకొని చెట్టుకి కూర్చున్నాడని చెప్పి పైన నీళ్ళ నుంచి అట్టే రమ్మంటున్నాడు, దిగంబరంగా పైకి రమ్మంటున్నాడు అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాల వాళ్ళకి. ఒక్కసారి అయి జీవ చిరం కిశోర నహ తవ తవ దాసీవర వసీకరోషి కిం రదిసాంబరమంబుజేక్షణతు ఇది ఇది ఉదితత్స్వం స్మితమేవ దత్తవాన్. అయి జీవ చిరం, ఓ చిరంజీవిగా ఉండు, ఓ కృష్ణ, ఓ కిషోర, ఓ చిన్న పిల్లవాడా, అల్లరి పిల్లవాడా, కొంటేవాడా, ఇలాంటి పనులు చేయొచ్చా నువ్వు? నహ మాకు తవ దాస్యం, మేము ఈ దాసురం, అట్లాంటి మాకు ఇలా చేయొచ్చా నువ్వు? నీ తుంటరిగా చేయొచ్చా ఇట్లా? వసీకరోషికిం, ఎందుకు ఈ విధంగా మమ్మల్ని పరవసురం చేస్తున్నావు? పరవసురం అంటే పరాయవాడు చూసే రకంగా ఎందుకు చేస్తున్నావు? మా శరీరాన్ని మాకెందుకు అవమానం కలిగిస్తున్నావు? మా అభిమానాన్ని మా మానాన్ని ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగారు. ప్రతిసాంబరం అంబుజేక్షణతు, నీవు అంబుజేక్షణుడివి, నువ్వు పద్మవల వంటి కందుల గలవాడివి, అటువంటి నీవు మా యొక్క అంబరం, మా వస్త్రాలు తీసుకుపోవడం ఎందుకు? ఇది ఉదిత, ఈ విధంగా ఆ స్త్రీలంతా పలికితే త్వం నీవు స్మితమేవ దత్తవా అని వాళ్ళు అంతసేపు మాట్లాడితే ఈయన ఒక చిరునవ్వు మాత్రం తిరిగి ఇచ్చాడు. అంటే చిరునవ్వు ఇచ్చాడు తప్ప వస్త్రాలు ఇవ్వలేదు. కాబట్టి అంత బాగా వాళ్ళు అడిగారు, మమ్మల్ని ఎందుకయ్యా ఇట్లా అవమానం పాలు చేస్తావు, అందరిలో నవ్వులు పాలు చేస్తావు, మా వస్త్రాలు మాకు ఇచ్చేవయ్యా అంటే ఆయన ఒక చిరునవ్వు మాత్రం వదిలిపెట్టాడు. అధిరుహ్య తటం కృతాంజలి పరిశుద్ధాః స్వగతిర్నిరీక్ష్యతాః వసనాన్ అఖిలాన్యం అనుగ్రహం పునరేవం గిరమప్యదాముదాం. అధిరుహ్య తటం, వాళ్ళప్పుడు ఇంకా ఆయన ఎంత మనం భాగవతంలో చూసాంగా, వాళ్ళు ఆయన ఎన్నో మాటలు మాట్లాడుకున్నారు. ఆ మాటల యొక్క సారాంశం ఏంది? ఆయన ఒకటే మాట చెప్పేశాడు, మీరు ఇంత వ్రతం చేశారు, వ్రత నిష్టను పాడు చేసుకుంటున్నారు, అమ్మవారి అనుగ్రహాన్ని కోల్పోతున్నారు, అందుకనే మీరు వస్త్రాలు లేకుండా నదుల్లో స్నానం చేయకూడదుదా? ఈ విషయం తెలియదా మీకు? చేశారు కాబట్టి ఇంత 30 రోజులు చేసిన ఫలితం అంతా పోతుంది, అందుకనే మీకు ఇలా చేశాను నేను. కాబట్టి ఆ తప్పు తొలగించడం కోసంగా, మీ కోరిక నెరవేర్చడం కోసంగా చేశాను చెప్తాడు. అప్పుడు ఆవిడ అర్థం చేసుకొని వాళ్ళు ఆ నీటిలోంచి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వస్త్రాలు లేకుండా రావడం స్త్రీలకు కష్టం కదా, వాళ్ళ శరీరాన్ని కప్పుకొని వస్తారు చేతులతో. అప్పుడు ఆయన అంటాడు, నాకు తెలియనిది ఏముంది మీ శరీరంలో? నేను ఎప్పటి నుంచి ఉన్నాను? మీరు పుట్టినప్పటి నుంచి మీ హృదయంలో కూర్చోన్నాను ఆత్మస్వరూపంగా. అప్పుడు మీరు పెరుగుతున్నప్పుడు వస్తున్నప్పుడు మీ శరీరంలోని ప్రతి అవయవం నాకు తెలియదా? నాకు తెలియదంటే మీ దగ్గర ఉంది అసలు, ఇంకేం దాచుకుంటున్నారు అనగానే అప్పుడు వాళ్ళకు జ్ఞానం వస్తుంది. అంటే ఎట్లా రమణ మహర్షికి ఎలా జ్ఞానం వచ్చిందో అంత జ్ఞానస్థితి కూడా వెళ్ళిపోయారు. అంటే దేహ భ్రాంతి వదిలేశారు. ఈ దేహమే నేను అనుకునే మేము, దేహంలో ఉన్న పరమాత్మదే ఈ దేహం అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొని అందుకనే కృతాంజలి అంటే వచ్చి తరంచి ఈ ఆజ్ఞాచక్రం దగ్గర పెడతారు కృతాంజలి. ఈ దేహము నేను కాదు అనే భ్రాంతి అప్పుడు తొలగిపోయింది. అప్పుడు వాళ్ళ చేతులు జోడించి ఆయన ముందుకు వివస్త్రులుగానే వచ్చారు. వచ్చి పరిశుద్ధమైన మనసుతో వచ్చి, అంటే ఇక్కడ అంతరార్థం ఏం చెప్తున్నారు? దేహ భ్రాంతి వదిలితే తప్ప పరమాత్మ మనకి దర్శనం కాదు, అది అసలు విషయం. కాబట్టి ఆ స్థితి కూడా వెళ్ళిపోయారు. అప్పుడు వచ్చి స్వగతిర్ నిరీక్ష్య తాహ, వాళ్ళందరినీ అప్పుడు పరిశుద్ధమైన మనసుతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన చూశాడు. వాళ్ళు పరిశుద్ధంగా ఉండమే కాదు, శరణాగతి, ఆయన్నే శరణాగతి చేశారు, ఆయన్నే ఆశ్రయించారు. ఆ విషయాన్ని కనిపెట్టి ఆయన వసనాన్యఖిలాన్ అనుగ్రహం, అన్నిటినీ ఎవరి వస్త్రాలు వాళ్ళకి ఇచ్చేశాడు. ఇచ్చేసి పునరేవం, మళ్ళీ ఈ విధంగా గిరం పలుకుతున్నాడు, ముదా ఆనందంతో ఆదా పలుకుతున్నాడు. ఇప్పుడు ఇందాక వాడు అంత మాట్లాడితే చిరునవ్వు ఉన్నవాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? విదితం ననువో మనీషితం వదితారస్విహ యోగ్యముత్తరం యమునా పులినే సచంద్రికాః క్షణదా ఇత్యబలాః త్వమూచివాన్. విదితం నన్ను, నాకు తెలియదు ఏమైనా ఉందా? నీ గురించి నాకు తెలియదు ఏమైనా ఉందా? ఓ మనీషితం,
మీ మనసులో ఉండే సంకల్పాలు నాకు తెలియకుండా ఉన్నాయా? ఏది మీ సంకల్పం? మీరు అమ్మవారిని ఏమడిగారు? నన్నే భర్తగా కావాలని కోరరా మీరు? నాకు తెలియకుండా ఉందా విషయం? నీ మనసులో ఏముందో నాకు తెలియదా? నాకు తెలియని విషయం అంటూ ఉందా అన్నప్పుడు వాడు మొహం వాళ్ళు చూసుకుంటారు. ఆ అమ్మవారికి తప్ప ఇంకెవరికి తెలియదు వాడు ఆ విషయం అడుగుతున్నారని. కృష్ణ పరమాత్మకు తెలిసిపోయింది ఆ విషయం. అప్పుడు వాడు వాళ్ళ ముఖముఖాలు చూసుకొని మనం ఎంత అవివేకులు, మనలో ఉన్న పరమాత్మ తెలియకుండా ఉంటుంది ఏ విషయమైనా అప్పుడు అర్థమవుతుంది. అదే మాట వాడు అన్నాడు, విదితం నన్ను ఓ మనీషితం. నీ మనసులో ఉండే సంకల్పాలు నాకు తెలియవా? వదితారస్పిహ. కాకపోతే ఇప్పుడు నేను మాత్రం స్పందించను. మీరు చెప్పే మాటలకి మీరు ఏం కోరికలు అడుగుతారో నాకు తెలుసు. మీరు అడిగిన మనసులో అడిగిన కోరికలు నాకు తెలుసు. మీరు ఏమంటున్నారు? సచ్చిత్ ఆనంద స్వరూపుడే నన్నే చేరుకోవాలని కోరుకుంటున్నారు. కానీ ఇది ఇప్పుడే కాదు. నేను యోగ్యం ఉత్తరం, మీకు దానికి అర్హత వస్తుంది, అప్పుడు దానికి సమాధానం చెప్తాను నేను. అప్పుడు మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలుసా? యమునా పులిని, ఆ యమునా నది ఇసుక తిన్నెల్లో కూర్చొని చంద్రికాహ, ఆ వెన్నెల రాత్రుల్లో గడుపుతాం. క్షణాలు నిమిషంలో గడిచిపోయేటట్టు గడిపేస్తాం. గంటలు సంవత్సరాలు కూడా క్షణాల్లో గడిపేటట్టుగా గడిపేస్తాం. ఇత్యబలాహ. ఈ విధంగా స్త్రీలందరికీ కూడా ఊచివాన్ పలికి చెప్పావు కదా స్వామి వాళ్ళందరికీ. వాళ్ళకి వెంటనే వాళ్ళకి చెప్పేశాడు. మనం త్వరలో కలుసుకొని మళ్ళీ మనం ఇప్పుడు కాదు, ఇది హేమంత ఋతువు, శిశిర ఋతువులో కలుసుకుందాం అందరం. ఎక్కడ? యమునా నది ఒడ్డునే కలుసుకుందాం. అప్పుడు వెన్నెల రాత్రుల్లో హాయిగా విహరిస్తాం, మనం ఆ రాసక్రీడలో పాల్గొందాం అని వాళ్లకు మాటలు చెప్పాడు. ఉపకర్ణ్య భవన్ముఖచ్యుతం మధునిష్యంది వచో మృగీదశహాం ప్రణయాదయి వీక్షతే వదనాబ్జం శనకై గృహం గతాః. ఉపకర్ణ్య ఆయన మాటలు విన్నారు. భవన్ముఖచ్యుతం, ఆయన స్వామి నీ నోటిలోంచి వచ్చే పలుకులు చ్యుతం జారి పడ్డాయి. ఆ మాటలు ఎలా ఉన్నవి? మధునిష్యంది, మధు అంటే తేనె. ఆ తేనె దొలికే మధురమైన పలుకులు వినేసరికి వచ్చు ఆ వాక్కులకి మృగీదృశ, ఆ లేడి కన్నుల వంటి చూపులు చూసేటువంటి ఆ నిర్మలమైన ప్రేమ, ఆ అమాయకమైన చూపులతో ఉండే ఆ గోపికలంతా కూడా ప్రణయాదయి, ఆ ప్రేమ భారంతో ఆ కన్నుల నిండా నింపుకొని వీక్షతే వదనాబ్జ్యం, నీ పద్మం వంటి ముఖాన్ని చూస్తూ 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 వదిలిపెట్టి వెళ్ళలేక శనకై మెల్లమెల్లగా గృహం గతాహ, వాళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. భరోసా ఇచ్చేసాడుగా, కలుసుకుందాం మళ్ళీ రాసక్రీడలో అని చెప్పిన తర్వాత ఆనందంగా వాళ్ళు ఇంకా అప్పుడు కూడా ఆయన సుందరమైన ముఖాన్ని వదిలిపెట్టి ఉండలేక వెనక్కి తిరిగి చూచి పోతున్నట్ట వాళ్ళు. ఆ విరహ వేదంతోనే వెళ్ళిపోయారు. ఇది నన్మనుగృహ్య పల్లవీః విపినాంతేషు పురేవ సంచరన్ కరుణాశిశిరో హరే హర తరయామే సకలా మయావళిం. ఇదే గురువారప్పని అడుగుతున్నాడు నారాయణ భట్టు. ఇంకా అద్భుతంగా అడుగుతున్నారు. హరే, పాపాలు హరింపజేసే ఓ స్వామి, వాళ్ళ పాపాలు ఎంత హరించిపోయి ఉంటే, ఎంత భాగ్యము చేసి ఉంటే వాళ్ళకంత జ్ఞానం వచ్చింది. తమ దేహ భ్రాంతిని వదిలిపెట్టి అంత జ్ఞానం వాళ్ళకి ఎలా వచ్చింది? ఆ వచ్చిన వాళ్ళకు మళ్ళీ నువ్వు ఇంకా ఇవ్వబోతున్నావు, ఆ ఆత్మానంద అనుభూతిని ఇవ్వబోతున్నావు. అంత స్థితికి వాళ్ళని తీసుకెళ్ళిపోయావే, అంత జ్ఞానం ప్రసాదించావే, మరి నా సంగతి ఏంటి? ఈతి నన్ను అనుగ్రహ్య వాళ్ళని అనుగ్రహించావు. వల్లవి ఆ యొక్క స్త్రీలందరినీ అనుగ్రహించావు, గోపికలందరినీ. మరి నన్నెప్పుడు? విపినాంతేషు పురేవ సంచరన్. ఈ విధంగా బృందావన యొక్క ఆ వనాల్లో హాయిగా యథేచ్ఛగా తిరుగుతున్నావే, సంచరిస్తున్నావే నువ్వు. కరుణా శిశిరో, దయార్ద్ర హృదయుడైన ఓ స్వామి, ఆ శిశిర ఋతువులాగా చల్లదనాన్ని ప్రసాదించే ఓ స్వామి, హరింపచి త్వరయ వెంటనే నాకు సకలామా వ్యావళి, నా సకల సమస్త రోగాలను నాకు కూడా, ఈ దేహ భ్రాంతి బ్రహ్మాండంగా ఉంది నాకు. ఎందుకు దేహంలో రోగం వచ్చిందని ఆ రోగాన్ని తోటి నాకు భవరోగం తొలగించుకోవాలని కోరిక ఉంది, కానీ దేహ భ్రాంతి వదలతుంది. వాళ్ళకు వదిలింది. వాళ్ళ వస్త్రాలు లేకుండా వివస్త్రగా బయటకు ఎలా వచ్చారు? శరీర భ్రాంతి వదిలేరు. కానీ నేను ఎప్పుడు వదులుతాను? నాకెప్పుడు ఆ భాగ్యం కలిగిస్తావు? నాకెప్పుడు ఆ జ్ఞానం ఇస్తావు? నాకెప్పుడు ఆ ప్రేమను పంచుతావు? వాళ్ళకి ఇచ్చిన ఆ రసానుభూతి ఎప్పుడు ఇస్తావు?
నాకు ప్రసాదించవయ్యా, గోపికలకు ఇచ్చే ఆ రసానుభూతి ఏదో నాకు ప్రసాదించవయ్యా, అది కూడా త్వరగా వెంటనే నాకు కూడా అనుగ్రహించవయ్యా అని చెప్పి అతి దీనంగా అర్థిస్తున్నారు నారాయణ భట్టు గారు. అద్భుతంగా భాగవతంలో ఉన్న గోపికా వస్త్రాపహరణం అనే ఒక అంశాన్ని మన కళ్ళకు ముందు కనిపించేటట్టుగా, అది కూడా కాకుండా దాంట్లో ఉన్న ఆ లోతైనటువంటి ఆ వైరాగ్య భావం, ఆ ప్రేమ భక్తి, ఆ దాస్య భక్తిని మన ముందు ఆవిష్కరించారు నారాయణ భట్టు గారు. అటువంటి నారాయణ భట్టు గారికి నమస్కరిస్తూ మనం ఈరోజు 60వ దశకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం. ఇటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ గురువాయూరప్ప ప్రార్థిస్తూ, మనకు కూడా అటువంటి భాగ్యం కలగాలని ప్రార్థిస్తూ, సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.